తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము కీర్తనల గ్రంథము 91వ కీర్తన 10-11 వచనాలు చదువుకుందాం. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. దేవుడు మంచి వాగ్దానం ఇస్తున్నారు మనకి వేళ. నీకు అపాయమేమీ రాదు అని తెలియజేస్తున్నారు. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అంటున్నారు. ఒకవేళ తెగులు వచ్చినా గానీ మన గుడారానికి మాత్రం అది సమీపింపకుండా చేసే దేవుడు. ఎందుకని మనం ఆయన బిడ్డలము, ఆయన్ని సేవిస్తున్న వారము, ఆయన్ని ఆరాధిస్తున్న వారము కనుక ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అంటున్నారు. కరోనా చాలా మందిని బాధించింది. దేవుని కృపచేత చాలా మంది మనమందరము క్షేమంగా ఉన్నాం. అలాంటి తెగుళ్ళు కానీ ఏ ప్రమాదం ఏవి మన గుడారంను సమీపించవు అంటున్నాడు దేవుడు. వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడు సమీపించవు అంటే ఆయనతో జీవించినప్పుడు, ఆయనలో సదాకాలం నిలిచి ఉండినప్పుడు. నీకు ఏ అపాయము కలగదు అంటున్నాడు. ఏ తెగులును నీ గుడారంను సమీపించదు అంటున్నాడు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అని కూడా అంటున్నాడు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు, మన మార్గములన్నిటిలో కాపాడుతాడు ఆయన. కాపాడబట్టే మనం క్షేమంగా జీవించగలుగుతున్నాం. ఈనాటికి మనం ఎన్ని ప్రయాణాలు చేసినా, మన జీవన విధానం ఏ మార్గంలో నడుస్తున్నా, మన మార్గములన్నిటిలో ఆయన మనల్ని కాపాడబట్టి మనం ఈనాటికి క్షేమంగా ఉన్నాం. ఇక ముందు కూడా క్షేమంగా ఉంచే దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడంటే మనం ఆయన ఎల్లవేళలా హత్తుకుని జీవించినప్పుడు, ఎల్లవేళలా ఆయన సేవిస్తూ ఆయన ఘనపరుస్తూ జీవించినప్పుడు మనల్ని ఎల్లవేళలా అలాగే కాపాడే దేవుడుగా ఉన్నాడు. మన మార్గములన్నిటిలోనూ మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఎందుకని మన మార్గములన్నిటిలో మనం కాపాడడానికి తన దూతలకు ఆజ్ఞాపిస్తానంటున్నాడు దేవుడు. ఎంత శ్రేష్టమైన దీవెన మనకి. ఈ లోకంలో మనకు తోడు ఎవరైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మన మార్గంలో మనం ప్రయాణం చేసేటప్పుడు ఎవరైనా తోడు రావచ్చు, ఉండకపోవచ్చు. కానీ మనము దేవుని బిడ్డలుగా జీవించినప్పుడు మనకి ఎవరు తోడుగా ఉంటారు? తన దూతలను పంపిస్తానంటున్నాడు. తన దూతలకు ఆజ్ఞాపిస్తానంటున్నాడు. నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అంటున్నాడు. ఈ మాటే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని శోధించడానికి వచ్చిన దుష్టుడు కూడా అన్నాడు కదా. కొండ మీద తీసుకెళ్ళి నీకు రాయి తగలకుండా నిన్ను కాపాడునని చెప్పాడు కదా. అలాగే ఆ వాక్యం, ఈ వాక్యమే వాడు అక్కడ యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అంటున్నాడు. కాబట్టి మనం ధైర్యంగా ఉందాం. మన దేవుడు మనకి ఎప్పుడు తన దూతలను మనకు తోడుగా ఉంచే దేవుడుగా ఉన్నాడని మనం ధైర్యంగా ఉందాం. మనం ఏ మార్గంలో నడిచినా అది ఆయనకి ఇష్టమైన మార్గంగా ఉండినప్పుడు మనకి తోడుగా, మనకి సంరక్షణగా, మనకి ఏ అపాయం రాకుండా తన దూతలను మనకు తోడుగా ఉంచుతాడు. ఎప్పుడంటే ఆయన బిడ్డలుగా జీవించిన వారికి మాత్రమే, ఆయనను సేవించే వారికి మాత్రమే. ఆయనను మర్చిపోయే వారికి అట్టి ధన్యత ఉండదు. ఆయనను సేవించని వారికి అట్టి ధన్యత ఉండదు. తెగుళ్ళు రావు ఎవరికి అంటే ఆయన్ని సేవించే వారికి. అపాయమేమీ రాదు ఎవరికంటే ఆయన సేవించే వారికి. మన మార్గములన్నిటిలో మనల్ని కాపాడడానికి దూతలను పంపించేది ఎవరికంటే ఆయనను సేవించే వారికే. కాబట్టి మనము దేవుని సేవిద్దాము, నిరంతరం ఆయన్ని మహిమపరుద్దాము, ఆయన రక్షణలో మనము కొనసాగుదాము. మన జీవితంలో క్షేమమును సౌఖ్యమును పొందుకుందాము. మన ప్రయాణాల్లో క్షేమమును పొందుకుందాము. మనము ఆరోగ్యంతో కాపాడబడదాం, ఆశీర్వదింపబడదాం. అలాగే సామెతల గ్రంథము 12:21 కూడా నీతిమంతునికి ఆపదయు సంభవింపదు అని తెలియజేస్తున్నాడు. ఆయన్ని సేవించే వారిని ఆయన నీతిమంతులుగా చేసుకుంటాడు. వారికి ఏ ఆపద సంభవింపకుండా చేస్తాడని ఈ వాక్యం తెలియజేస్తుంది మనకి. ఈ సూచన, ఈ నీతి వాక్యం మనకి ఇస్తున్నాడు దేవుడు. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఉందాము. ఏ అపాయం లేకుండా జీవిద్దాము. ఏ ప్రమాదంలో బారిన పడకుండా జీవిద్దాము. ఏ తెగుళ్ళ బారిన పడకుండా జీవిద్దాము. నీతిమంతునికి ఆ ఆపద సంభవింపదు అని ఈ వాగ్దానం కూడా మనం సొంతం చేసుకుందాం. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు.
మా రక్షకుడు యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు. మీరు మాకు ఇచ్చిన వాగ్దానముల కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. వింటున్న బిడ్డలందరినీ ఆ వాగ్దానాలతో ఆశీర్వదించండి. ఏ తెగులు వారి గుడారంలో సమీపించకుండా చేయండి. ఏ ప్రమాదమును వారికి రాకుండా చేయండి. వారి మార్గములన్నింటినీ మీరు కాపాడండి. వారి ప్రయాణాలను మీ కృపలో కాపాడండి. వారి కుటుంబాలను మీరు రక్షించుకొనండి. కుటుంబాల్లో ప్రతి వారు రక్షణ పొంది మీ అందు ఆనందించే కృప దయచేయండి. ఏ అవసరత నిమిత్తమై మీ పాదములతో విజ్ఞాపన చేస్తున్నారో వారి అవసరాలను తీర్చండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదములతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.